ఒక కాలేజీలోకి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటూ వెళ్ళాలండి. ఇంకో కాలేజీలోకి వెళ్ళేటప్పుడు వాడు ఆ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు వాడి డ్రెస్ వాడిస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత ఈ 2 స్కూళ్ళు విరుద్ధమైనటువంటి వస్తువుల్ని అంటే వస్త్రాలని వేసుకొని రమ్మంది కాబట్టి ఈ స్కూలు పెద్దది, ఆ స్కూలు చిన్నది అనుకోవడానికి లేదే. ఆ స్కూల్లో చెప్పేటువంటి విద్య కూడా ఒకే విధానంగా చెప్తారు, ఈ స్కూల్లో చెప్పేటటువంటి విద్య కూడా ఒకే విధానంగా చెప్తారు. కాకపోతే ఆ స్కూల్లో పలానా రంగు డ్రెస్సులోనే వెళ్ళాలి, ఈ స్కూల్లో ఈ రంగు డ్రెస్సులోనే వెళ్ళాలి అని చెప్పానంటే ఇది మా స్కూలు యొక్క సిద్ధాంతం, ఈ ప్రకారమే ఉండాలని చెప్పానంటాడు. నేను ఆ స్కూల్లో చదువుతున్నాను, ఆ ప్రకారం వాళ్ళు ఆ పిల్లలు వేసుకెళ్తున్నారు కదా, నేను ఈ డ్రెస్ వేసుకుని ఈ స్కూల్లోకి ఎందుకు రాకూడదని చెప్పానంటే మెడబెట్టి బయటికి గెంటేస్తారు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఇక్కడ పారదర్శకత ఉన్నప్పుడు శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటి భౌగోళిక స్థితిపై ఈ విధంగా ఆచారాలు ఉంటాయంటంలో ఎందుకని నమ్మలేకపోతున్నాం మనం? ఆలోచించి సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అంటే అదే. కాస్త ఆలోచిస్తే గనక ఏది ఏ విషయం అనేది చక్కగా అవగతం అవుతుంది. మనం మానవులం కదా, 84 లక్షల జీవరాశుల్లో కూడా ఎవరికీ లేనటువంటి అంటే మిగతా జీవరాశిలో లేనటువంటి మంచి బుద్ధిని భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఈ బుద్ధి అనేటువంటి సెన్స్ని సక్రమంగా వినియోగించగలిగితే సక్రమమైన ఫలితాలు పొందగలుగుతాము. అలా పలానా వాడు పలానా చేయలేదు శుభంగా ఉన్నాడండి మనం కూడా అలా ఉందామని చెప్పారంటే ఎదుటివాడిని చూసి గోక్కోవడం కానీ, లేకపోతే పులికి వాతలు ఉన్నాయి కదా అని చెప్పి నక్క పెట్టుకున్నట్టుగా మనం కూడా వాతలు పెట్టుకుంటే ఒళ్ళు కాలుతుంది తప్పించి మనకి ఏ రకమైనటువంటి శుభం జరగదు. మన పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించగలిగినప్పుడే మనకి నిజమైనటువంటి సంతోషం మనం పొందగలుగుతాము. ఆ పెద్దలు చెప్పిన విషయాలు ఏమిటాయా అంటే వేద విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పని ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి జాతక చక్రంలో ఉండేటువంటి బిందువు అంటే రాశి చక్రం అంటే ఏమిటి, ఈ బిందువులో ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఏ ప్రకారం వస్తున్నాయనడానికి చిన్న ఉదాహరణగా ఈరోజు ఈ రాశి చక్రం గురించి 2 మాటలు చెప్పుకున్నాం. అలాగే గోచార ఫలితం అని చెప్పనంటారు. గోచార ఫలితం అనేసరికి ఏ విధంగా ఉంటుందంటే గోళముల యొక్క సంచారం తాలూకా ఆధారంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే మనకు చక్కగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసేటువంటి ఫలితాన్నే గోచార ఫలితము అని అంటారు. చంద్రగోళం భూప్రదక్షిణం చేసే సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రానికి సమీపంలో ఉంటుంది. ఆ సమీపంలో ఉన్నప్పుడు జన్మించినటువంటి వాడినే ఆ రాశికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి చంద్రుడు ఈ ఫలానా రాశిలో జన్మించాడు, ఫలానా నక్షత్రంలో ఉన్నాడు, ఫలానా నక్షత్రంలో పుట్టాడు అని చెప్పి మనం నిర్ణయిస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి ఈ వ్యక్తికి ఈ తాలూకా కళలు అంటే ఫలానా గ్రహం దగ్గర ఉన్నటువంటి ఫలానా గోళం దగ్గర ఉన్నటువంటి సూర్యుని వల్ల, ఫలానా గోళం దగ్గర ఉన్నటువంటి అంగారకుడు వల్ల ఏ రకమైనటువంటి సిచ్యుయేషన్ ఫలితం ఉంటుందని చెప్పని సైన్స్ ప్రకారంగా చెప్పగలిగినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవడు పడితే వాడు అర్థం చేసుకోవడం అంత ఈజీ అయిన పద్ధతి ఏం కాదు, ఇదంత తేలిగ్గా వచ్చేది కాదు. ఒక సైంటిస్టే ఒకదాని మీదే రీసెర్చ్ చేయడానికి అంటే ఎన్నో సంవత్సరాలు, నెలలు, రోజులు కష్టపడి అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ చేస్తూ, అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ చేస్తూ ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఎప్పటికో సక్సెస్ అవుతాడు ఒక సైంటిస్ట్ లాంటి మహాశాస్త్రవేత్త. అటువంటిది ఎంతో పురాతనమైనటువంటిది. అంటే 5000 సంవత్సరాల క్రితం నుంచి సైన్స్ రూపకంగా ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రాన్ని అంత తేలిగ్గా తీసుకొని ఇది పలానాది మూఢనమ్మకం, దీన్ని నమ్మకండి లేదా దీన్ని నమ్మండి, ఆర్థికపరమైనటువంటి అవకాశాల కోసం, అవసరాల కోసం ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పడం కూడా ధర్మం కాదండి. దయచేసి విజ్ఞులైనటువంటి వాళ్ళు తెలియకపోతే తెలియనట్టుగా ఉండడం మంచిది. ఆ విధంగా లేకపోతే నాకు తెలిసిపోయింది కదా అని చెప్పి ప్రపంచంలో ఏదో జ్ఞానాన్ని నూరిపోస్తున్నట్టుగా అన్నటువంటి వాడిని కూడా కాదు మనమందరం కూడా సరైనటువంటి విషయాన్ని అవలోకనం చేసుకుని తెలుసుకోగలిగితే మంచిది. మహామహావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయాధిపతులు, సర్వోన్నత న్యాయస్థానాలు లాంటివన్నీ కూడా ఈ యొక్క శాస్త్రం ఈ విధంగా సైన్స్కు సంబంధించిందని చెప్పగలుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎవరో ఆర్థికపరమైనటువంటి ఆశకి ఏ ప్రకారం మన యొక్క సంస్కృతి మీద దాడి చేస్తున్నారంటే 300 సంవత్సరాల నుంచి మన యొక్క సంస్కృతి మీద ఈ దాడి మొదలైంది. ఏ ప్రకారం అంటే ఒక చిన్న విషయం ఉంది దీనికి పరిజ్ఞానం. ఒకసారి ఒక వృక్షరాజం పక్క వృక్షరాజం అంటే ఒక చెట్టు ఇంకో చెట్టుతో అంటుందిట,
పక్కన ఉన్నటువంటి వృక్షాన్ని ఒకడు నరికేస్తున్నాడు, అయిపోయింది, చాలా ఇదైపోయింది, మనల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి ఇంతకుముందు నువ్వు అనేదానివి అని చెప్పని ఈ చెట్టు ఇంకో చెట్టుతోటి అంటోందిట. పిచ్చిదహన, మన ఎవ్వరు ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళు ఎప్పుడూ ఏమీ చేయలేరు అని చెప్పినంది. అదేమిటి నరికేస్తున్నాడు అక్కడ చూడు అని చెప్పానంటే, నరికేది కేవలం మనిషి నరుకుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు. మనిషి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నటువంటి వృక్షంలో ఉన్న ఆకును కూడా తెంపలేడు. ఆ గొడ్డలతో కొడుతున్నాడు అని చెప్పని అన్నావు కదా, గొడ్డలతోటి ఆ గొడ్డల మధ్యలో ఏముంది అని అడిగిందిట పక్క చెట్టుని. ఈ చెట్టు అడిగితే ఒక కర్రను పెట్టారు అక్క అన్నయ్య అని చెప్పాను అందుట. అంటే ఉదాహరణకి చెప్తున్నానండి, ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులోంచి వచ్చింది. చెట్టులోంచి వచ్చినటువంటి ఆ చెట్టు మాత్రమే చెట్టును నరగలదు. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క మనుషులు, మానవ జాతి మనలో మన ధర్మ సంప్రదాయమైనటువంటి ధర్మం ఎప్పుడు నశిస్తుందయ్యా అంటే, ధర్మబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అధర్మానికి పాల్పడుతూ ఈ యొక్క దాడి చేస్తూ ఉంటాడో అప్పుడే ఈ ధర్మం నశించిపోతూ ఉంటుంది. తద్వారా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగి, జననష్టం కలిగి, నానా బీభత్సాలు, ఉపద్రవాలు, పెను ఉత్పాతాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే పరాయి మనిషి కానీ, పరాయి వాడు కానీ, పరాయి శాస్త్రం కానీ ఈ శాస్త్రం మీద దాడి చేయలేవు. శాస్త్రంలో మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈరోజు ఫలానా కార్యక్రమం చేస్తే నా యొక్క ఎప్పుడైనా సొంత మనిషి చేసినప్పుడు మాత్రమే ద్రోహం జరగగలుగుతుంది. అలాగా సొంత మనుషుల ద్వారానే మహామహులు ఒకప్పుడు తెల్లవాళ్ళు కావచ్చు, పరాయి పాశ్చాత్య దేశీయులు కావచ్చు, మన వాళ్ళని ఆర్థిక పరంగానో ధన నష్టంలో ఉన్నటువంటి బీదవాళ్ళను చూసి ఈ రకమైనటువంటి దాడిని చేయిస్తూ తమ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల యొక్క నెత్తి మీద రుద్దుతూ ఆర్థిక బలంతో ఏదీ లేదండి ఇవన్నీ వట్టి మాటలండి భలేవారాది అని చెప్పని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి ఉపయోగపడే మాటలు తప్పించి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగానూ టచ్ చేయలేనటువంటి అతి పురాతనమైన, సాంప్రదాయబద్ధమైన, సనాతనమైన, అతి పవిత్రమైనటువంటి శాస్త్రం మన భారతీయ ధర్మ రక్షకమైనటువంటి వేద వాంగ్మయం. ఇలాంటి వేదాన్ని, ఒక వేదం చదువుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుందండి. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివితేనే నేను మహా గొప్పవాడిని అనుకునేటువంటి రోజులు తయారైన ఈ కలియుగంలో